ఆ దేవుడి దయవల్ల, మీ అందరి దయవల్ల నేనైతే చాలా సూపర్గా ఉన్నా. స్టార్టింగే మన బైక్ రీడింగ్ చూసేద్దాం. 41,258 పక్కన 8. వెరీ వండర్ఫుల్ గుడ్ ఆఫ్టర్నూన్. 2 గంటల 20 నిమిషాలు, జూన్ 27. ట్విన్ టవర్స్ ఇవి. మనము ఐఎస్ సదర్న్ దగ్గరలో ఉన్నాం. సంతోష్ నగర్ ఎక్స్ రోడ్, ఇటు కర్మాన్ ఘాట్, చెంపాపేట్ దాటి సంతోష్ నగర్ ఎక్స్ రోడ్ ఐఎస్ సదర్న్ దగ్గరికి వెళ్తున్నాం. ఇదిగోండి, దీని పేరే ట్విన్ టవర్స్. ఓకే, ఇక్కడ డౌన్ ర్యాంప్ అంటే ఇటు మనం నల్గొండ ఎక్స్ రోడ్కి దగ్గరలో ఈ ఫ్లైఓవర్ స్టార్టింగ్ పాయింట్లో ఫ్లైఓవర్ ఎక్కితే ఇటు ఈ చెంపాపేట్ కర్మాన్ ఘాట్ సైడ్ దిగాలంటే వాళ్ళ కొరకు నిర్మిస్తున్న డౌన్ ర్యాంప్. దీనికి సంబంధించిన పనులు అయితే బాగానే జరుగుతున్నాయి. ఇదంతా కూడా రిటైనింగ్ వాల్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అండ్ ఈ పిల్లర్ నుంచి ఇలా కిందికి వచ్చేటప్పుడు ఇట్లా డౌన్ అవుతూ ఉంటుంది కదా, దాని కొరకు ఇక మట్టి జేసీబీ తోటి చదును చేస్తున్నారు. ఇదంతా కూడా పిల్లర్ పైన వర్క్ ఫినిష్ అయిపోయింది, ఇంకా చూద్దాం. అండ్ ఎక్స్టెండ్ కొంచెం ఈ ఫ్లైఓవర్ది ఇట్లా వెడల్పుది ఉంటుంది కదా, ఈ భాగాన్ని కూడా వీళ్ళు ఫినిష్ చేసినారు ఆల్మోస్ట్. కొంచెం ప్యాచ్ వర్క్ ఉంది, లైక్ ఇక్కడ ఉన్నట్టు. ఇక్కడ డిస్ట్రిక్ట్ బస్సులు బాగా ఆగుతాయి, దేవరకొండ బస్సులు. లెఫ్ట్ వెళ్ళిపోయినాం అనుకోండి ఫ్లైఓవర్ ఎండింగ్లోనికి. అటువైపు నుంచి ఓవైసీ నుంచి వస్తే అదే ఫ్లైఓవర్ స్టార్టింగ్ పాయింట్. యాదగిరి థియేటర్కి అయితే వెళ్తాము. మనం ఇప్పుడు రైట్ వెళ్తున్నాం. ఒకసారి ఇదిగోండి ఈ ఫ్లైఓవర్ చూడండి, మీకే అర్థమైపోతుంది. అలా వచ్చి ఇదిగోండి ఇలా దిగడం కొరకు ఇదంతా. అండ్ ఇలా ఇప్పుడు మనము ఈ రూట్లో వెళ్తున్నాము. సంతోష్ నగర్ ఎక్స్ రోడ్ దగ్గర ఐఎస్ సదన్ దగ్గర ఉన్నాం కదా. మళ్ళీ ఈ ఫ్లైఓవర్ ఎక్కాలంటే ఎలా? అక్కడ యాదగిరి థియేటర్ దాకా వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకొని ఎక్కాలా అని కొంతమందికి సందేహం ఉంటుంది. అంత సీన్ అవసరం లేదు. ఇక్కడనే మనకి ఈ సిగ్నల్ ఉంటుంది కదా, సిగ్నల్ దాటి కొంచెం ముందుకెళ్తే మళ్ళీ అప్ ర్యాంప్ కూడా నిర్మిస్తున్నారు. మంచి పరిణామం అనే చెప్పాలి. అది పనులు కొంచెం స్పీడ్ చేసినారు జనవరి నుండి. అయితే ఇదిగోండి ఇలా వెళ్ళిపోయినాం అనుకోండి, కొంచెం ముందుకు వెళ్తే మనకు అప్ ర్యాంప్ అప్ కూడా నిర్మిస్తున్నారు. సూపర్ ఇది. అది ఎంతవరకు వచ్చిందో చూసే ప్రయత్నం చేద్దాం. మొత్తము ఇక్కడ పోస్టర్లు ఉండే, ఆ పోస్టర్లు అంతా ఊడవీకేసి మళ్ళీ పెయింటింగ్ వేసినట్టున్నారు స్టీల్ బ్రిడ్జ్కి. అది ఆ పెయింటింగ్ ఆనవాళ్ళు కనబడుతున్నాయి. మనకు బీరువాకి ఇట్లాంటి పెయింటింగ్ వచ్చేది ఒకప్పుడు. ఇక స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకొని పోస్టర్లను అయితే వేయకుండా చూసుకోవాలి. ఇదిగోండి ఇదే అప్ ర్యాంపు. ఇలా సరదాగా ఆరాంసే పైకి ఎక్కేయచ్చు. దీనికి సంబంధించి కూడా పని జరుగుతుంది. ఇదిగోండి జేసీబీ ఉంది, మట్టి అంతా లెవెలింగ్ కూడా చేస్తున్నారు, ఏదో షీట్లు వేస్తున్నారు. రిటైనింగ్ వాల్స్ కూడా వర్క్ చేస్తున్నారు. ఈ అన్న ఖాళీ ఫోన్ వస్తుండా, ఏం చేస్తుండ, మెల్లగా పోతుండు, సింగిల్ హ్యాండ్ డ్రైవింగ్. ఇదిగోండి ఇట్లా ఫ్లైఓవర్ ఎక్కేయచ్చు. ఇది మన సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి డౌన్ ర్యాంప్ అండ్ అప్ ర్యాంప్ కలిపి ఒకటే వీడియోలో చూపించాలనుకున్నా. చూపించినా మీరు చూసినారు ప్రేమతోటి. థ్యాంక్ యూ సో మచ్. దీని డేట్ టైం కూడా చూపించే ప్రయత్నం చేస్తా. అండ్ ఇక్కడ ఇంకొక అప్డేట్ ఉంది, ఇదిగోండి క్లియర్గా చూడొచ్చు. మధ్యలో ఇలా గోడ కట్టేసి దానిపైన ఐరన్ ఫ్రేమింగ్ చేస్తున్నారు. ఒక దగ్గర ఆపి దాన్ని జూమ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తా. ఇదిగోండి ఇంతమందికి ఇట్లా ఓపెన్ ఉండే డైరెక్ట్ ఇట్లా సరూనగర్కి వెళ్ళిపోయే వాళ్ళము. ఇట్లా ముందుకెళ్ళి యూటర్న్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ రకంగా కింద కూడా వర్క్ అనేది జరుగుతుంది. ఇలా ఐరన్ ఫ్రేమ్స్ అనేటివి కింద కూడా పెడుతున్నారు. ఓకేనా? డే టు టైం మళ్ళీ ఎండింగ్లో కూడా చూపిస్తున్నా. అండ్ బైక్ రీడింగ్ ఎండింగ్లో 41,259, తర్వాత 7. ఇది సైదాబాద్ ధోబిఘాట్. See you in the next video. Tata, bye bye.